హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవంతిక అక్వాటిక్స్ యూట్యూబ్ ఛానల్. పార్ట్ 2కి వెల్కమ్ అండి. పార్ట్ 1 ఎవరైనా చూడలేదు అంటే చూసేసి పార్ట్ 2 చూడండి. మనం బ్రీడింగ్ ఏజెస్ యూజ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు బ్రీడింగ్ ఏజెస్ ఎందుకు యూజ్ చేస్తారు, అలాగే బ్రీడింగ్ ఏజెస్లో వేసే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో ఉండబోతుందండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఫామ్ని అయితే షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బ్రీడింగ్ ఏజెస్లో వెయ్యాలి అన్నప్పుడు మనకి ఫీమేల్ అనేది మంచి లోడ్ మీద ఉన్నట్లయితే నియర్ టు డెలివరీ అన్నప్పుడే మనం ఈ బ్రీడింగ్ ఏజెస్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. లేదు అంటే కనుక ఏదైతే ఫీమేల్ కావచ్చు మేల్ కావచ్చు తిరగడానికి మనం ఎక్కువ స్పేస్ బ్రీడింగ్ ఏజ్లో ఉండదు కాబట్టి అది కొంత స్ట్రెస్కి అయితే ఫీల్ అవ్వటం జరుగుతుందండి. అలా స్ట్రెస్కి ఎప్పుడైతే ఫిష్ అనేది ఫీల్ అవుతుందో వాటికి ఆటోమేటిక్గా అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్, అలాగే కొన్ని కేసెస్లో అయితే చనిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ట్యాంక్ మొత్తం విడిచిపెట్టిన తర్వాత మనకి లోడెడ్ ఫీమేల్ మాత్రమే చూసుకొని మనం ఈ యొక్క బ్రీడింగ్ ఏజెస్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫీమేల్ అనేది హైడింగ్ స్పాట్స్ ఎప్పుడైతే బర్త్ని ఇవ్వాలి అనుకుంటుందో అలాంటప్పుడు మనకి హైడింగ్ స్పాట్ని అయితే వెతుక్కోవడం జరుగుతుంది, కార్నర్లో వెళ్ళి ఉండటం జరుగుతుందండి. అలాంటప్పుడు మాత్రమే మనం ఈ బ్రీడింగ్ ఏజెస్లో యాడ్ చేసినప్పుడు పెట్టిన పిల్ల మొత్తం బయటికి వెళ్ళటం జరుగుతుంది. అలా వెళ్ళిన తర్వాత మనకి బేబీ అనేది సర్వైవల్ రేట్ అనేది మనకి 100కి 100% రావడం జరుగుతుంది. లేని కారణాల అప్పుడు మనం ఏమవుతుందంటే బ్రీడింగ్లో పిల్లల్ని అవే తినేయటం జరుగుతుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ బ్రీడింగ్ గేజెస్ అనేవి కెమికల్తో తయారు చేసి రావడం జరుగుతుంది. నాలాగా బ్రీడింగ్ షీట్స్ తీసుకొని చేసేవాళ్ళు కానీ లేదంటే పక్కన ఉన్న బ్రీడింగ్ చేసేదానికి స్ట్రేల్ని యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు వాటిని మనం సరిగ్గా మనం వాష్ చేసుకోకుండా డైరెక్ట్గా మనం ట్యాంకులో పెట్టుకున్నట్లయితే ఫిషెస్ని వదిలినట్టయితే ఆ కెమికల్ వల్ల కూడా మనకి ఈ ఫిషెస్ అనేవి చనిపోవడానికి అవకాశం ఉందండి. ఆ ఫిషెస్ని మనం ఏదైతే ఆ బ్రీడింగ్ ఏజెస్ని ఫిషెస్కి యాడ్ చేసే ముందు 1కి 2 సార్లు మనం వాష్ చేసుకుంటే మంచిదన్నమాట. అలాగే ఎండలో కూడా పెట్టుకుంటే 100% మంచిదండి. మీ దగ్గర పొటాషియం పర్మాంగనేట్ కెమికల్ ఉన్నట్లయితే మీరు దాన్ని యూజ్ చేసుకొని కూడా కడిగినట్లయితే దాని మీద ఉండే ఏదైతే కెమికల్ లేయర్ కావచ్చు, దాని మీద ఉండే డస్ట్ కావచ్చు, దాని మీద ఉండే బ్యాక్టీరియాస్ కావచ్చు, అలాంటివి చనిపోతాయి అన్నమాట. అలా చనిపోయినప్పుడు మనకి ఈ బ్రీడింగ్ ఏజ్ అనేది మనకి 100% సేఫ్గా ఉన్నట్టండి. అలాగే మనం ఈ బ్రీడింగ్ ఏజెస్ని ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేసుకోండి. మిగతా టైంలో తీసేసి పక్కన పెట్టుకోండి. అలా పెట్టుకున్నప్పుడు కూడా మీకు ఏదైతే ఇప్పుడు ఆ థర్మాకోల్ షీట్స్ ఉన్నాయి కావచ్చు, మనకి ఏదైతే బాటంలో కొంత నాచు లాంటివి రావటం, అలాగే కొన్ని ఫంగస్ బ్యాక్టీరియాస్ లాంటివి రావటం జరుగుతుందండి. అలాంటివి మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకోకపోతే అనేక రకాల బ్యాక్టీరియాస్ వచ్చి మనకి చనిపోవటం జరుగుతుందన్నమాట. సో ఇలా గనక మీరు చేసుకున్నట్లయితే బ్రీడింగ్ ఏజెస్ని మనం ఓన్లీ ఏదైతే బ్రీడింగ్ టైంలో యూజ్ చేసినట్లయితే మీకు బేబీ ఏదైతే పుడుతుందో అది సర్వైవల్ రేట్ అనేది 100కి 100% ఉంటుందన్నమాట. సో నేనైతే వీటిల్లో రెగ్యులర్ ఐటమ్స్ అండి, లైక్ బ్లాక్, జెడ్ బ్లాక్, డంబో ఇయర్ బ్లాకే వస్తుందండి. అలాగే ఫుల్ రెడ్ కావచ్చు, ఆ తర్వాత ఫుల్ రెడ్ వైట్ ఇయర్ కావచ్చు మనం తెప్పించడం జరిగిందండి. వీటి మనం రెగ్యులర్ ఐటమ్స్ కింద తీసుకోవచ్చు. అందుకనే నేను వీటి అన్బాక్సింగ్ కూడా నేను పెట్టలేదన్నమాట. ఇంకొక విషయం ఏంటి అంటే నాకు వచ్చేటప్పుడే ఈ జెడ్ బ్లాక్ డంబో ఇయర్ అనేది నాకు 2 ఫీమేల్స్ కూడా బేబీస్ని పెట్టుకొని రావటం జరిగిందండి. సో ఇలా మంచి సైజులో ఉన్నప్పుడు మాత్రమే మీరు బ్రీడింగ్ ఏజెస్లో యాడ్ చేసుకుంటే మంచిది అని చెప్పి నా అభిప్రాయం అండి. అలాగే మీరు లైవ్ ప్లాంట్స్ కూడా బ్రీడింగ్ ఏజెస్లో యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకోవడం వల్ల ఎన్విరాన్మెంట్ క్రియేషన్ ఉంటుంది. అట్ ఏ టైం మీకు బేబీస్ ఒకవేళ బ్రీడింగ్ ఏజెస్లో ఉండిపోయినా సరే ఆ బేబీ అనేది హైడ్ అవ్వటం జరుగుతుంది, పేరెంట్ అనేది తినకుండా ఉండటం జరుగుతుంది. ఏదైతే మనం బ్రీడింగ్ ఏజెస్లో వేసిన తర్వాత మనం ఫుడ్ వేసింది బయటికి వెళ్ళిపోతూ ఉంటుందండి. అలా వెళ్ళిపోకుండా మీరు కొంచెం కొంచెంగా ఫుడ్ వేయాల్సి ఉంటుందండి. అలాగే మీరు ఎక్కువ కాలం బ్రీడింగ్ ఏజెస్లో ఉంచినట్లయితే ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అయ్యి అనేక ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది.
అలాంటప్పుడు మీరు నీట్గా బ్రీడింగ్ టైంలో మాత్రం యూజ్ చేసుకోండి, అప్పుడే మీకు మంచిదన్నమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. రాబోయే మళ్ళీ ఇవి బ్రీడింగ్ అయిన తర్వాత నేను ఏవి బ్రీడ్ అయినాయి అనే దాని గురించి కూడా, అలాగే స్ట్రెయిన్ గురించి ప్రతి ఒక్క దాని గురించి నేను వీడియో పెడతానండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ రాబోయే వీడియోలో కలుద్దాం. సాటర్డే సండేస్ అయితే నేను ఫామ్లో అవైలబుల్గా ఉంటున్నానండి. ఫామ్ విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వెల్కమ్ అండి. ఫోన్ చేసి స్టార్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.